నమస్కారం. ఈరోజు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత పారిశ్రామిక రంగంతో సమానంగా యువతకు కానీ నిరుద్యోగులకు కానీ ఉపాధి కల్పిస్తున్న రంగం ఏదైనా ఉందంటే అది రియల్ ఎస్టేట్. ఒకప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం ఈ రంగం ప్రాధాన్యత అంతగా లేదు, కానీ కాలక్రమంలో దేశవ్యాప్తంగా భూముల ధరలు పెరిగి వాటి విలువలు పెరిగి నిర్మాణ రంగం ప్రాధాన్యత పెరిగాక ఈ రంగంలో ఉపాధి పెరిగింది, అవకాశాలు పెరిగాయి. ఈ రంగం ఏంటంటే కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అనే కాదు, అనేక వ్యాపారాలతో అనేక పన్నులతో మిళితమై ఉంది ఈ రంగం. దీని సరౌండింగ్ వ్యవసాయంతో కూడా ఇది లింకప్ అయి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనేది ఒక రేంజ్కి వచ్చాకే, రియల్ ఎస్టేట్ అనేది ఊపందుకున్నాకే, రియల్ ఎస్టేట్లో లావాదేవీలు పెరిగాకే రైతులకు భూముల ధరలు పెరిగాయి. ఒకప్పుడు వాళ్ళు ఏదన్నా ప్రాణాల మీదకి వచ్చి అత్యవసరంగా భూమిని అమ్ముకోవాలనుకుంటే వాళ్ళ భూమిని 10,000, 5,000, 25,000 ఇది వాళ్ళ భూమి ధర. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒక వ్యాపారం స్టార్ట్ అయ్యాక, ఒక దృక్పథం మొదలయ్యాక భూముల ధరలు 10,000 ఉన్నది 10 లక్షలు అయింది, 25,000 ఉన్నది 25 లక్షలు అయింది ఎకరా. ఇలా రైతులకు కూడా 10 రూపాయలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ అనే ఒక దృక్పథం డెవలప్ అయ్యి కాబట్టి రైతులు కూడా 10 రూపాయలు సంపాదించుకోగలిగారు, అమ్ముకోగిన భూముల అవసరానికి అమ్ముకోగలిగారు. ఇలా రియల్ ఎస్టేట్ అన్ని రంగాలకి, అన్ని సంస్థలకి ఒక వ్యాపార వస్తువుగా మారుతుంది. ఈ వ్యాపార రంగం అత్యంత ఎక్కువ మనకి ఈరోజు భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో ఉపాధి పొందుతున్నారంటే వివిధ వెంచర్లలో రోడ్ల పనులకు కానీ, నిర్మాణాలకు కానీ, సైడ్ కాలువలు కట్టడం కానీ, లేదా మీడియేటర్లుగా కానీ ఇలా కొన్ని లక్షల మంది రియల్ ఎస్టేట్ రంగంలో బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆదరువుగా మారింది. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం గత కొన్నేళ్ళుగా ప్రభుత్వాల చర్యల వల్ల కానీ, వాళ్ళు చేసే కొత్త చట్టాల వల్ల కానీ, తెచ్చే జీవోల వల్ల కానీ అనేక ఒడిదుడుకులకు లోనవుతుంది. దీని మూలంగా ఏమవుతుందంటే వ్యాపారస్తులు కాదు, ఇక్కడ మెయిన్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, కానీ దీని మీద ఆధారపడే వాళ్ళు కొన్ని లక్షల మంది, వేల మంది ఉంటారు. వీళ్ళ జీవనం, వీళ్ళ బ్రతుకు తెరువు ఒడిదుడుకులు లోనవుతుంది, ఎగుడు దిగుడులో సాగుతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ని, ఎందుకంటే ఒక చెట్టుని కాపాడుకుంటేనే, అది పడకుండా ఉంటేనే మనకు నీడ ఉంటుంది, దాని ఫలాలు ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం కూడా అలాంటిదే. మామూలుగా రియల్ ఎస్టేట్ రంగం అంటేనే చాలామంది దృష్టి ఒక కోణంలోనే ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో వెంచర్లు వేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు వేల కోట్లు సంపాదిస్తారు, 100 కోట్లు సంపాదిస్తారు. ఇది ఒక కోణం. అయితే అలా ఎంతమంది సంపాదించి ఉన్నారు? మనం సింపుల్ ఎగ్జాంపుల్, ఒక లారీ ఓనర్ చూస్తాం, ఆయనకి 10 లారీలు ఉంటాయి. ఒకప్పుడు అయినా ఒక 15 ఏళ్ళ క్రితం అయినా లారీ డ్రైవర్గా ఉండేవాడు, ఇప్పుడు 10 లారీలకు ఓనర్ అయ్యాడు, బాగా డెవలప్ సాధించాడు. కానీ అదే ఓనర్తో డ్రైవర్గా పనిచేసిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. వాళ్ళందరూ 10 లారీలు కొన ఉంటారు, వాళ్ళు ఇప్పటికీ డ్రైవర్గానే ఉంటారు. ఏంటంటే సక్సెస్ చూసిన వాడినే ఈ సమాజం గుర్తిస్తుంది, అంటే విజయానికి ప్రతీకగా. సేమ్ రియల్ ఎస్టేట్లో కూడా 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా కొద్దిమంది, వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు సమాజాన్ని కనిపిస్తారు. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్లో ఈజీగా సంపాదించవచ్చు అనే ఒక బలమైన అభిప్రాయం సమాజంలో కానీ, నాయకుల్లో కానీ ఇంకా రకరకాలుగా ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళతో పాటు అప్పులు తెచ్చి కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఈ రంగంలో ఉన్నారు. ఎందుకంటే ఒడిదుడుకులు, కరోనా వచ్చింది, ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా దెబ్బతింది. అంతకుముందు నోట్ల రద్దు జరిగింది, రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. అమరావతి రాజధాని అన్నారు, హైదరాబాద్ నుంచి రాజధాని తరలించారు, రియల్ ఎస్టేట్ మీద ప్రభావం పడింది. ఇలా ప్రతి ప్రభుత్వ నిర్ణయాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, ఇలా ఏది సంభవించినా రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులు లోనవుతుంది, దెబ్బతింటుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇసుక పాలసీని మార్చారు. ప్రభుత్వ ఆధీనంలోకి ఇసుకను తెచ్చారు. ఓకే, ప్రభుత్వం తరఫున ఇసుక సరఫరాని క్రమబద్ధీకరించాలన్నా, ఆ ఇసుక స్మగ్లింగ్ని అరికట్టాలన్నా సరే నియంత్రణ చర్యలు స్వాగతించదగినవి. కానీ అంతకుముందుతో పోలిస్తే ఇసుక లభ్యతను చాలా కష్టతరంగా మార్చారు. చాలా కష్టమైపోతుంది ఇసుక దొరకాలంటే. అదిగాక దాని ధర కూడా రెండింతలు పెరిగిపోయింది. ఇదేంటంటే నిర్మాణ రంగం మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఇసుక సులభంగా దొరకకపోవడం ఒకటి, దాని ధర రెండింతలు కావడం ఒకటి. ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, నిర్మాణ రంగం కొంత వెనకబడిపోతుంది. ఇసుక సులభంగా దొరుకుతుంటే, సరళంగా దొరుకుతుంటే, నిర్మాణ రంగం ఊపందుకుంటే భవన నిర్మాణ కార్మికులు పనులు దొరుకుతాయి, నిర్మాణాలు పెరుగుతాయి. దీనివల్ల సిమెంటు, స్టీలు, ఇటుక, కంకర, ఎలక్ట్రికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా గృహ సంబంధమైన అన్ని వస్తువులు, వుడ్ అయితేనేమి, పెయింట్ అయితేనేమి, ఎన్నో రంగాలు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ముడిపడి ఉంటాయి. ఇవన్నీ ఒక్క ఇసుక ఆగిపోయినందువల్ల కొన్ని నెలల పాటు ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగం స్తంభించిపోయింది. ఎక్కడ నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. కాబట్టి అదే నిర్మాణ రంగం ఊపందుకుంటే, అదే నిర్మాణ రంగం కంటిన్యూగా కొనసాగుతుంటే ఎవరికి పనులు ఆగవు. కొన్ని వేల మంది రోజు ఆ పనులకు వెళ్తూ ఉంటారు. వ్యాపారాలు రోజు టర్నోవర్ జరుగుతుంటుంది. నిర్మాణాలు జరుగుతూ ఉంటే, రిజిస్ట్రేషన్లు పెరిగితే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ పరంగా ఆదాయం, నిర్మాణాలు ఎక్కువ స్థలాలు అమ్మకాలు కొనుగోలు, ఆ రొటేషన్లో ఆదాయం ప్రభుత్వానికి. అట్లాగే వ్యాపారాలు విపరీతంగా పుంజుకుంటాయి. రియల్ ఎస్టేట్ వచ్చాక కొన్ని రకాల వ్యాపారాలు, పెయింట్స్ అయితేనేమి, హార్డ్వేర్స్ అయితేనేమి, ఎలక్ట్రికల్స్ అయితేనేమి, ఈ ఏసీలు, ఈ ఫ్యాన్లు, ఈ టైప్ ఆఫ్ అయితేనేమి, ఫర్నిచర్ అయితేనేమి, వుడ్ అయితేనేమి, ఐరన్ అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, ఇలా అన్ని రకాల వ్యాపారాలు, దాదాపు 50-60 రకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగంతో ముడిపడి ఉంటాయి. అవన్నీ కూడా బాగా గత 20 ఏళ్ల కాలంగా వీటిలో గణనీయమైన మార్పు వచ్చింది. వ్యాపారం రెండింతలు మూడింతలు జరగసాగింది. ఈ వ్యాపారం జరిగే కొద్దీ వచ్చే జిఎస్టీ కానీ, దాని పన్నులు కానీ అన్నీ ప్రభుత్వానికి ఆదాయం పెంచుతాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం చాలా ముడిపడి ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలు ఎంతగా పెరిగితే, రియల్ ఎస్టేట్ రంగం ఎంతగా ఊపందుకుంటే అంతగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అంతేగాని ఇసుక మీద ఇసుకని పెడితే ఎంత ఆదాయం వస్తుంది? ఒక సింపుల్ మన రిలయన్స్ కానీ, డిమార్ట్ కానీ, వాల్మార్ట్ కానీ వాళ్ళు ఆచరించే ఒక వ్యాపార విధానాన్ని ఇక్కడ ఒక సింపుల్ లాజిక్గా చెప్పుకున్నాం. మామూలుగా చిన్న షాపులలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే బయట హోల్సేల్గా 100 రూపాయల కిలో కందిపప్పు తెచ్చుకున్నారు అనుకోండి, 20 రూపాయలు మార్జిన్ పెట్టుకొని కస్టమర్లకు అమ్ముతారు. అంటే 120 రూపాయలకి. వాళ్ళకి 120 రూపాయలు రోజుకి వచ్చే కస్టమర్లు 10 మంది 15 మంది ఉన్నారు అనుకోండి. అదే డిమార్ట్లో రిలయన్స్ వాడు ఏం చేస్తాడు, వాడు 100 రూపాయలకి కొంటాడు కందిపప్పుని కిలోని, కస్టమర్కి 110 రూపాయలకి అమ్ముతాడు. 10 రూపాయలు ఇతనికంటే తగ్గించి అమ్ముతుంది కాబట్టి ఆదాయం 10 రూపాయలు కోల్పోతున్నాడు. కానీ 110 రూపాయలకి కందిపప్పు అమ్ముతున్నాడని తెలిసి కొన్ని వేల మంది ఈ చిన్న చిన్న షాపులకు పోయే వాళ్ళంతా డిమార్ట్కో, రిలయన్స్ కార్డ్కి వెళ్ళిపోతారు. పూలమార్ట్ అక్కడ కొన్ని వేల మంది, 10 మందికి ఉంటే వచ్చే ఆదాయం కంటే 1000 మందికి ఉంటే వచ్చే ఆదాయం అది దాన్ని చెప్పలేం కదా. అలాంటిది బిజినెస్ టెక్నిక్స్ ఈరోజు అలా టెక్నిక్స్ వాడుతుండ బట్టి ఈ చిన్న చిన్న వర్తకులు దారుణంగా దెబ్బతింటున్నారు దేశంలో. సేమ్ ఇదే టెక్నిక్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే టెక్నిక్ని వాడవచ్చు. వ్యాపారాన్ని వృద్ధి చేయాలి, ఇసుకని సరళం చేయాలి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్రీ కరెంట్ అన్నాడు. ఫ్రీ కరెంట్ వస్తానే అవసరం మేర వాడుకుంటారు కానీ రైతులైనా అవును ఫ్రీ కరెంట్ ఇస్తుంటారని చెప్పి అవును మేడలు చుట్టుకోరు కదా తీగల్ని. అట్లాగే ఇసుక పబ్లిక్ పరంగా వచ్చేది, అదే ప్రొడక్షన్ చేసేది కాదు. మన ప్రభుత్వాలు ఇప్పుడు ప్రొడక్షన్ చేసే వేల కోట్లు పెట్టి పెట్టుబడులు పెట్టి ప్రొడక్షన్ చేసే కరెంట్ లాంటివి ఫ్రీగా ఇస్తామంటున్నాయి. అలాంటిది ప్రకృతి పరంగా ఫ్రీగా వచ్చే ఇసుకని కొంత అక్కడ నిర్వహణ వ్యయము లేదా ఇంతకుముందు టెండర్లు ఉండేవి. ఈ పద్ధతిలో వినియోగదారులకి, బిల్డర్లకి, కన్స్ట్రక్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రోడ్లకు కానీ ఏ ప్రభుత్వపరమైన పనులకు కూడా కాంట్రాక్టర్లు కానీ ఇసుక అనేది సరళంగా దొరకాలి, సులభంగా దొరకాలి. ఆ పద్ధతిలో ఇసుకని మార్చుకుంటే, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో
ఇప్పుడు ఎన్నో అప్రూవల్స్ ఈజీగా సులభంగా వచ్చేటట్టు చేస్తే రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది, ఈ నష్టాల నుంచి బయటపడుతుంది. ఇంతకుముందు పంచాయతీ అప్రూవల్స్ అన్నారు, పంచాయతీ అప్రూవల్ తీసుకొని కొన్ని లేఅవుట్లు వేశారు, అయ్యే అన్అప్రూవల్ లేఅవుట్ అని చెప్పి లేఅవుట్ను కొట్టేస్తున్నారు. ఇప్పుడు తర్వాత డిటిసిపి, ఆ తర్వాత ఇప్పుడు నోడా తోడా కూడా ఇలా ఎన్నో రకాలు కూడా ఇలా టౌన్ ప్లానింగ్ కమిటీలు ఇవి వచ్చాయి. సరే ఏదైనా సరే గవర్నమెంట్ ప్లాన్ అప్రూవల్స్ ఈరోజు ఒక రియల్టర్ ప్లాన్ అప్రూవల్ పెట్టుకుంటే దాన్ని ఒక 2 నెలల్లో మీరు అప్రూవల్ చేసి ఇచ్చేటట్టుంటే వాళ్ళు సక్రమంగానే వ్యాపారాలకు పోతారు. ఇదేంటంటే ఈ అప్రూవల్స్ పెట్టినప్పుడు ఆ రియల్టర్లో పడే బాధలు ఏంటంటే వాళ్ళు ఆఫీసు చుట్టూ తిరగలేక తెచ్చిపోతారు. ఈ తిరగలేకే ఒక్క అప్రూవల్ తెచ్చుకోవడానికి ఏడాది పడుతుండబట్టే అన్అప్రూవల్ లెవెల్కి ఎక్కువ మంది రియల్టర్లు మొగ్గు చూపుతూ వచ్చారు. కానీ సిస్టమ్ మారాలి. రియల్ ఎస్టేటు ఈరోజు చాలా కీలక రంగం ప్రభుత్వ ఆదాయానికి, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ద్వారా ప్రధాన ఆదాయం ఉంటుంది ఈరోజు రిజిస్ట్రేషన్. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటేనే ఈ ఆదాయం వస్తుంది రిజిస్ట్రేషన్ ద్వారా. అలాగే జిఎస్టీ ఎన్నో రూపాల్లో ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ అనేది సక్రమంగా పడిపోకుండా ఒక క్రమ పద్ధతిలో నడిచేలా ప్రభుత్వ విధాన నిర్ణయాలు ఉండాలి. అంతేకాని వెంటనే ఆదాయం పిండుకుందాం అనే రూపంలో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మీద ఒత్తిళ్లకు గురి చేసి నిబంధనలు మార్చేసి చట్టాలు మార్చేసి ఎప్పటికప్పుడు జీవోలు ఇచ్చేస్తూ దీన్ని స్తంభింపజేస్తూ ఉంటే, ముందుకు సాగకుండా రియల్ ఎస్టేట్ స్తంభింపజేస్తూ ఉంటే ప్రభుత్వ ఆదాయం కోల్పోవడమే కాదు, కొన్ని వేల మంది నిరుద్యోగులు అయ్యే అవకాశం ఉంది. ఒకప్పుడు రౌడీ షీటర్లుగా ఉన్నవాళ్ళు, చిన్న చిన్న ప్యాకెట్లు కొట్టేసేవాళ్ళు, వీధి రౌడీలుగా ఉన్నవాళ్ళు కూడా ఈరోజు రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందాక, రియల్ ఎస్టేట్లో 4 రూపాయలు చూశాక అందరూ రియల్టర్గా మారారు, లేదంటే మీడియేటర్లుగా కూడా పనిచేస్తున్నారు. చాలామందికి ఇది బ్రతుకు తెరువుగా మారింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక వెలుగు వెలిగింది. 3 పువ్వులు 6 కాయలుగా వదిలింది. అది అక్కడి నుంచి కంటిన్యూ అవుతూ వస్తుంది. దీనికి ప్రాణం పోస్తే అది ఇంకో 10 మందికి ప్రాణం పోస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు కూడా రియల్ ఎస్టేట్ పడిపోకుండా నిలబెట్టేలా ఉండాలని చాలామంది రియల్టర్లు కూడా కోరుకుంటున్నారు.